మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. మామూలుగా ఒక మనిషి జీవితంలో పుట్టుకలు ఎంత సహజమో, మరణాలు కూడా అంతే సహజం. కానీ ఆ మరణానికి సంబంధించి ఆ టేస్ట్ చూడనంత వరకు, అంటే మనని ప్రేమించేవారిని, మనం ప్రేమించే వారిని మనం కోల్పోనంత వరకు నిజంగా మనము చచ్చిపోతాము ఒకరోజు అన్న విషయమే మనకు గుర్తుండదు. అంటే ఇంక శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడానికి వచ్చేసామా అన్నంత నార్మల్‌గా బ్రతికేస్తూ ఉంటాం మనము. అది ఆ బాధని అనుభవించిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికీ ఎప్పటికీ ఇన్ ద సెన్స్ వాళ్ళు మళ్ళీ ఆ బాధను ఫేస్ చేసినప్పుడు తప్ప, అంటే వాళ్ళ జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్, వాళ్ళని ఎంతో ప్రేమించే మనిషి, లేదా వీళ్ళు వాళ్ళని ప్రేమించే మనిషిని వాళ్ళు కోల్పోయినప్పుడు తప్ప ఆ బాధ తెలీదు. మనం జనరల్‌గా ఎవరైనా పోయినప్పుడు నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కాదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎవరైతే వాళ్ళ సొంత మనిషిని కోల్పోతారో వాళ్ళు పడే బాధ వాళ్ళకు తప్ప ఎవ్వరికీ తెలీదు. తెలుసుకోవడం కుదరదు కూడా. సొంతగా ఎవరికి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసే పెయిన్ ఇది. సో, అయితే జనరల్‌గా మనము ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు పోయినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ మనిషి పోయిన వెంటనే కార్యక్రమం జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేస్తాము. ఎవరైతే ఆ మనిషిని కోల్పోయారో వాళ్ళని పలకరించే అవకాశం ఉంటే పలకరిస్తాము. లేకపోతే మళ్ళీ ఇంకేదన్నా సమ్ అదర్ డే ప్లాన్ చేసి పలకరిద్దాం అనుకుంటాము. కానీ ఎవరినైతే పలకరించాలని మనం అనుకుంటామో వాళ్ళు కంఫర్టబుల్ కాదు అని చెప్పినప్పుడు చాలా మట్టుకు మనము రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళకుండా ఉంటాము. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటాము. అయితే ఇన్ కేస్ దగ్గర వాళ్ళకైతే పర్మిషన్స్ అవసరం లేదు వచ్చి కలవడానికి, మాట్లాడడానికి. కానీ కొంచెము దూర బంధువులు లేదా స్నేహితులు అనుకున్న వాళ్ళకు కూడా ఉంటుంది వచ్చి పలకరించాలని, మాట్లాడాలని, జాలి చూపించాలని ఉంటుంది. కానీ ఎవరైతే తన సొంత మనిషిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎవరిని కలవడము, మాట్లాడడము ఇలాంటివి ఇష్టం ఉండవు. మీలో ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానో. వాళ్ళకి ఇంకా ఏం ఉండదు. జస్ట్ ఆ కోల్పోయిన మనిషి జ్ఞాపకాల్లో ఉండిపోవడము, ఏడవడము, బాధపడడము అదే తప్ప నన్నెవరైనా వచ్చి పలకరించారా, మాట్లాడారా, నన్ను కలిసారా, కలవలేదా, నన్ను ఓదార్చారా, వాళ్ళకసలు ఓదార్పు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా తనను ఎవరినైతే పోగొట్టుకున్నారో వాళ్ళ జ్ఞాపకాల్లో అలా బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫోన్లు చేసో, ఇంటికొచ్చో కొన్ని అన్‌కంఫర్టబుల్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. అవి చాలా దారుణమండి. అంటే మనిషిని కోల్పోయి ఆల్రెడీ దుఃఖంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇలాంటివి వింటే వాళ్ళకు అసలు పోయిన మనిషితో పాటు నేనెందుకు పోలేదా అనిపించేలాగా క్వెషన్స్ అడుగుతారు. దాంట్లో చాలా మంచి ఉద్దేశంతో ఫస్ట్ అడిగే క్వెషన్ ఏంటంటే, ఎలా ఉన్నావు అని. తన సొంత మనిషిని కోల్పోయినప్పుడు ఆ మనిషి ఎలా ఉంటుంది అని కొంచెం కూడా ఆలోచించకుండా ఎలా ఉన్నారు అని అడుగుతారు. అసలు వాళ్ళు ఎలా చెప్తారండి? బాగున్నామని ఎవరైనా చెప్పగలుగుతారా అసలు? ఆ మనిషి లేకపోతే ఇంక తన జీవితమే లేదనుకునే ఎవరైనా వేరే సందర్భాల్లో బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడగడానికి, ఓ మనిషిని కోల్పోయి ఏడుస్తూ దుఃఖ సాగరంలో ఉన్న మనిషిని బాగున్నావా అని అడగడానికి చాలా డిఫరెన్స్ ఉంది. బాగున్నావా అనే ప్రశ్ననే అడగొద్దండి అసలు. ఎలా ఉన్నావు, బాగున్నావా అనే క్వశ్చనే వద్దు. ఆ మనిషిని కలిసి మాట్లాడే అంత చనువు మీకుంటే ఆ మనిషిని కలిసి మాట్లాడి వాళ్ళ పక్కన సైలెంట్గా కూర్చోవడం కంటే అద్భుతమైన సహాయం ఇంకోటి ఉండదు.
ఎందుకంటే ఏవో ఒక మాటలు నింపి, పలకరించి, ఆదరించాలి అని అనుకుంటారు. ఇవన్నీ సహజంగా తెలియక చేస్తున్నవే. తెలియక అంటే ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా పలకరించాలో తెలీదు. ఆహ్, ఎలాగా వాళ్ళని ఆదరిస్తే వాళ్ళు ఆ దుఃఖంలోంచి బయటకొస్తారు అన్న దాంట్లోంచి మాట్లాడడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అయితే అందులో మంచి ఉద్దేశమే ఉంటుంది. ఓ మనిషి కోల్పోయినప్పుడు అయ్యో! అన్న జాలి, బాధ ఉంటుంది. అది చాలా సహజము. కానీ అది వాళ్ళని అన్‌కంఫర్టబుల్ చేయకుండా చూసుకోవాల్సిన పని చాలా ఇంపార్టెంట్. దానికన్నా మీరు పలకరించకపోయినా, వాళ్ళనెళ్లి చూడకపోయినా వాళ్ళు ఏం అనుకోరు కానీ, వాళ్ళని కలిసి, చూసి, మాట్లాడి, వాళ్ళని అడగరాని ప్రశ్నలు అడిగి, ఎలా జరిగింది? రైట్ టైంకి హాస్పిటల్‌కి తీసుకెళ్లారా? లేదా? మంచి వైద్యునికే చూపిచ్చారా? ఎప్పటినుండి ఇలా జరుగుతోంది? అసలు మీరు పట్టించుకున్నారా? ఆహ్, ఇ ఇ ఇలాంటివి పిచ్చి ప్రశ్నలు. అండ్ ఇంకా ఆహ్, ఇప్పుడు ఇంకొక మెయిన్ క్వెషన్ క్యూరియాసిటీ తగ్గిపోతది. ఫస్ట్ ఏంటి? ఎలా చనిపోయారు? ఏంటి? ఏం జరిగింది? ఎందుకు జరిగింది? కరెక్ట్‌గానే ఎప్పటినుండి ఉంది? చాలా రోజుల నుండి ఉందా? అసలు ఎందుకు? ఆ మనిషి ఎవరినైతే మీరు కలిసారో, ఆ మనిషికి అనిపించాలి. నేను షేర్ చేసుకోవాలి. నాకు జరిగిన బాధ నేను షేర్ చేసుకోవాలి. నేను చెప్పుకోవాలి అని వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ దుఃఖం గురించి మాట్లాడి, వాళ్ళకి జరిగిన విషయం గురించి మాట్లాడితే, మీరు మీ చెవుల్ని ఇవ్వాలి తప్ప, మీరు క్యూరియస్ అయిపోయి, మీరు తెలుసుకోవాలనే ఆరాటము ఎప్పుడు పడొద్దు. వాళ్ళు చాలా బాధలో ఉంటారు. వాళ్ళు చెప్తే వినడం తప్ప ఏదో డైలీ సీరియల్ లాగా సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది? లేకపోతే ఏం జరుగుంటది? పాస్ట్‌లో ఏం జరుగుంటది? తర్వాత క్లైమాక్స్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ రియల్ లైఫ్‌లో ఒక మనిషి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు తెలుసుకోవాలని ఆరాటపడి అన్‌కంఫర్టబుల్ క్వెషన్స్ అడుగుతున్నారు అనే కామన్ సెన్స్ కూడా లేకుండా అలాగ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఒకటి జరిగిపోయిన దాని గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. ఇంకోటి జరిగిపోయింది. ఇప్పుడు ఎలా బ్రతుకుతావు? ఏంటి? నీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఏంటి? ఇప్పుడు నిన్నెవరు చూసుకుంటారు? నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా? వెళ్ళట్లేదా? నెక్స్ట్ ఏంటి? అంటే నేను మనిషిని కోల్పోయాను అన్న బాధలో ఉన్న మనిషిని నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళకు ఆ మనిషి ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటారు? నెక్స్ట్ ఏంటి అని మీరు మూవ్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన శక్తి ఆ మనిషిని కోల్పోయిన వాళ్ళకు ఉండదండి. ఆ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడము అనేది మనము మార్చుకోవాలి. చాలా మటుకు మార్చుకోవాలి. మనము ఆహ్, ఆహ్, మనల్ని ప్రేమించిన వాళ్ళని కోల్పోయినప్పుడు పడే బాధ కోల్పోయిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాదది. అందుకని అర్థం కాని వాళ్ళము అర్థం కానట్టే ఉంటే చాలా మంచిది. సో, మీలో ఎవరైనా మీ వాళ్ళని కోల్పోయి ఉండి మీరు ఇలాగే బాధపడుంటే మీకే అర్థమవుతుంది ఆ బాధ. మీ వాళ్ళని కోల్పోకుండా ఇంతవరకు ఆ పెయిన్ ఏంటో టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఐ అండర్‌స్టాండ్ యువర్ పెయిన్ అంటూ ఉంటారు. ఐ నో వాట్ యూర్ గోయింగ్ త్రూ అంటారు. అది ఎప్పటికీ కాదండి. అవన్నీ మంచి పలకరింపులేమో అనుకుంటూ, మంచి మాటలేమో అనుకుంటూ మాట్లాడతాం కానీ, ఇలా ఉన్న సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళని కొన్ని రోజులు ఆహ్, ఆ దుఃఖంలో వదిలేయడం మంచిది. మనకెలా పలకరించాలో రానప్పుడు, మాట్లాడడం చేతగానప్పుడు, వాళ్ళని పిచ్చి మాటలు మాట్లాడి బాధ పెట్టేదానికన్నా, మనము మాట్లాడడము మానేసినా వాళ్ళకేం నష్టముండదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏం కోల్పోవద్దో అది కోల్పోయిన తర్వాత నన్ను వీళ్ళు పలకరించలేదు, వాళ్ళు పలకరించలేదు, వాళ్ళు చూడ్డానికి రాలేదు, వీళ్ళు చూడ్డానికి రాలేదు అనే ఫేజ్‌లో వాళ్ళుండరు. వాళ్ళ సొంత వాళ్ళని కోల్పోయిన బాధలో ఉంటారు తప్ప, వాళ్ళకి ఇంకా ఎవరైనా వచ్చారా రాలేదా? నన్ను పలకరించారా లేదా? నాతో మాట్లాడారా లేదా? అని ఆలోచించరు. అసలు చాలా మటుకు అయ్యో! వాళ్ళు సో అండ్ సో వాళ్ళని కోల్పోయారు. మనం వెళ్ళకపోతే ఎలా? మనం మాట్లాడకపోతే ఎలాగా? మనం పలకరించకపోతే ఎలాగా అనుకుంటారు కానీ, సాధ్యమైనంత వరకు వాళ్ళని ఒంటరిగా వదిలేసి, వాళ్ళని ఆ పెయిన్‌ని అనుభవించనీయాలి. లేదు వెళ్ళాలి, నేను దగ్గరుండాలి, మాట్లాడాలి అంటే
వెళ్ళి పక్కన కూర్చొని సైలెంట్‌గా ఉండడం కంటే బెస్ట్ రెమెడీ ఇంకోటి ఏమీ లేదు. ఒకవేళ మీరు ఆ మనిషిని అంతలా ప్రేమించి తనని పలకరించాలి, తన పక్కన ఉండాలి అని మీరు అనుకుంటే, మీరు తన పక్కన సైలెంట్‌గా కూర్చోవడం కన్నా బెస్ట్ ఇంకోటి మీరు ఇంకేం చేయనక్కర్లేదు. లేదు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే, నీకేమైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి అంటే, అసలు ఫోన్ చెయ్యి అనంటే ఏంటి బలవంత పెడుతున్నారా? మిమ్మల్ని ఏదైనా అడుక్కునేలాగా ఆహ్, ఎలా అడుగుతారు అసలు? ఏదైనా అవసరమైతే ఎలా అడుగుతారు? మీరేమైనా చేయగలిగితే అనేది సొంత వాళ్ళు, తోబుట్టువులు, సొంత వాళ్ళు, వాళ్ళు ఎలాగో చేస్తారు. లోకము మరీ అంత దరిద్రం అయిపోలేదు. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధికులు చూసుకుంటూనే ఉంటారు. కానీ ఇప్పుడు నేను మెయిన్‌గా మాట్లాడేది ఎవరి గురించి అంటే ఈ స్నేహితులు అనుకునేవాళ్ళు, దూరపు బంధువులు అనుకునేవాళ్ళు, ఆ మనిషిని ఎవరైతే కోల్పోయారో ఆహ్, ఆహ్, ద తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంతో కొంత సపోర్టివ్‌గా ఉంటారు. కొన్నాళ్ళైనా ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇంతకేమైనా చేస్తారా? అంటే చేసేదేముండదు. చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి మహానుభావులు ఉంటారు. వాళ్ళు అన్‌కంఫర్టబుల్ చెయ్యరు ఎదుటి వాళ్ళని. వాళ్ళు చేయాలనుకునేది ఏదో ఆ ఎదుటి మనిషికి స్వాభిమానం ఉందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకొని అది చెయ్యొచ్చా? లేదా? అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళని అన్‌కంఫర్టబుల్ చేయకుండా ఎలా చేయాలో అలా చేస్తారు. అది వేరు స్టోరీ. కానీ ఈ క్యూరియస్ ఆత్మలుంటాయి కొన్ని. వాళ్ళకు అంతా తెలుసుకోవాలి. ఇప్పుడు సీరియల్‌లో, సినిమాలో ఎలా జరుగుతుందో పాయింట్ టు పాయింట్ తెలియాలి. ఏం జరిగిందో తెలియాలి. కానీ ఏం జరిగిందో తెలియాలన్న ఆరాటం తప్ప, వాళ్ళు కోల్పోయిన మనిషి గురించి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళని ఇప్పుడు ఇలాంటి క్వెషన్స్ అడగొద్దు. అది వెంటనే తెలుసుకోవాలని కొంతమందికుంటది. కొంచెం గ్యాప్ ఇవ్వమని ధైర్యంగా కొంతమంది చెప్తారు. నన్ను లీవ్ మీ అలోన్ అని. అలా చెప్పిన వాళ్ళని కొన్నాళ్ళు వదిలేస్తారు. కొన్నాళ్ళు వదిలేసినట్టే వదిలేస్తారు. పలకరింపు కోసము, మంచి కోసము అనే చేస్తారు. ఇనిషియల్‌గా వాళ్ళది మంచి ఉద్దేశమే. పలకరించాలన్నది మంచి ఉద్దేశమే. కానీ తర్వాత తర్వాత ఇంకా లోతులోకి తవ్వి డైలీ సీరియల్‌లో జరుగుతున్నట్టు పాయింట్ అసలు ఎలా జరిగింది? ఏం జరిగింది? ఎందుకు జరిగింది? నువ్వేం చేసావు? అక్కడెక్కడున్నావు? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇలా చంపుకు తినేయొద్దు. ఆ మనిషికి సంబంధించిన దగ్గర వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళని చూసుకుంటారు. లేదు ఇప్పుడు నువ్వు గుచ్చి, 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 గుచ్చి అడుగుతున్నావు అంటే నీకు తెలియాల్సిన అవసరం లేదు. బట్ నీకు ఆ మనిషి అంటే ఇష్టం అన్నప్పుడు పలకరించు. అయ్యో! ఇలా తెలిసిందండి. మీరు జాగ్రత్త. ఇంకేం చేయలేము. ఇంకా అసలు మాకేం మాట్లాడాలో గూడా తెలియట్లేదు అనడం చాలా బెస్ట్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు అనడం కన్నా ఇంకా బెస్ట్ వర్డ్స్ ఇంకేం లేవు. ఏం మాట్లాడాలో తెలియకపోవడమే లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంతే. ఏం మాట్లాడతారు? ఎలా ఓదారుస్తారు? ఒక మనిషిని ఎవరైనా కోల్పోయినప్పుడు ఏం మాటలు ఓదార్చగలవు ఆ మనిషిని? ఎవ్వరు ఏమీ ఓదార్చలేరు. అలాగని వాళ్ళని అలా వదిలేయండి, పట్టించుకోవద్దు అన్నది కాదు నా ఉద్దేశం. పట్టించుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మీరంత ఇంపార్టెంట్ కాదు వాళ్ళ జీవితంలో. ఇంపార్టెంట్ అయ్యుంటే ఫస్ట్ కాల్ మీకే వచ్చేదేమో. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకే వస్తది. మీరు ఒకవేళ వాళ్ళ జీవితంలో అంత ఇంపార్టెంట్ మనిషి అయితే ఫస్ట్ కాల్ మీకే వస్తది. మీరు వద్దన్నా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏం చేస్తారు? ఏం సాధిస్తారు? ఇలా జరిగిందని తెలిసింది. చాలా బాధాకరం. నాకేం మాట్లాడాలో తెలియట్లేదుతో అంత సింపుల్ వర్డ్స్‌తో ఎండ్ చేయడం కన్నా బెస్ట్ ఇంకేం ఉండదు. అన్నెసెసరీగా పిచ్చి ప్రశ్నలేసి, ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఆరాటపడి, ఇప్పుడు ఎలా బ్రతకబోతున్నావు అని అడిగి, ఏమీ సాధించరు. ఇంకా వాళ్ళని బాధపెడతారు. పలకరించి మాట్లాడదాము, బాధలో ఉంది అని అనుకోని, మంచి ఉద్దేశంతో చేసినా అనుకున్న మీరు, ఆ మనిషిని మీరు ఇంకా బాధపెడుతున్నట్టే. ఓసారి ఆలోచించండి. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో మనము ఎంత జాగ్రత్తగుండాలి? ఎందుకు మనం ఇలాగా ఎదుటి మనిషి బాధని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోకి ఎందుకెళ్ళిపోతున్నాము? ఎవరు బ్లేమ్ చేయరండి. ఎవరైనా చచ్చిపోయినప్పుడు రాకపోతే "నువ్వెందుకు మా వాళ్ళు చచ్చిపోతే రాలేదు" అని అడగరు. ముఖ్యంగా స్నేహితులు, దూరపు బంధువులని క్వెషన్ చేయరు. దగ్గర వాళ్ళు, తోబుట్టువులు, అన్నదమ్ములు, కజిన్స్ అలా నియరెస్ట్‌గా చాలా దగ్గరగా ఉండేవాళ్ళు వాళ్ళ
అప్పుడు కొంచెం ఏమైనా బాధపడతారేమో కానీ, స్నేహితుల్ని రాకపోయినా, పలకరించకపోయినా వాళ్ళు ఏమి అనుకోరు. ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయితే తప్ప వాళ్ళకర్థం కాదు. ఎందుకంటే నన్నెవరు పలకరించారు, నాతో ఎవరు మాట్లాడారు అనేది ఉండదింకా. చాలా పెద్ద దెబ్బ తగులుంటారు. ఆ దెబ్బ మానే ప్రాసెస్‌లో ఎవరైనా వచ్చారా లేదా అని ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఉండరు. కొంచెం సెన్సిబుల్ అవుదాము. ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకొని సైలెంట్‌గా కూడా ఉండి వాళ్ళ బాధను అర్థం చేసుకోవచ్చు. వాట్స్ నెక్స్ట్ అనే క్వెషన్ దయచేసి అడగకండి. దయచేసి అడగకండి. మీరు పలకరించకపోయినా పర్వాలేదు, వాళ్ళతో మాట్లాడకపోయినా పర్వాలేదు. అంతేగాని వాట్స్ నెక్స్ట్ అని మాత్రం అడగకండి.